మందు కలపడం ఒక ఆర్ట్. అందులో నేను ఎక్స్పర్ట్ని. తాగు ఆగు. మందు తాగడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మందు తాగేవాడికి నేను మందు కలపను, అది నా ఫాల్స్. ఏనా ఒక స్టేజ్ వచ్చాక నీకు మందు తాగడం అలవాటు చేసిన ఎతవెవడరా అని అడిగితే నువ్వు నా పేరు చెప్తావు. నాకు అలాంటి బిరుదులేం అవసరం లేదు. నీకు కావాలనిపిస్తే నువ్వు కలుపు తాగు. ఇదిగో మందు, షోడా గ్లాస్, ఇది నువ్వు కలుపుకొని తాగు. నువ్వు ఉండరా. ఈ మందు కనిపెట్టినోడు గొప్పోడు, లేదా ఈ డ్రింక్ కనిపెట్టినోడు గొప్పోడు కాదు. ఈ రెండూ కలిపి అందులో వాటర్ మిక్స్ చేసి పెగ్గ ఫిక్స్ చేస్తాడు చూడు, మా బావ గొప్పోడు. ఇదిగో తీసుకో. అది కాదు రమేష్, ఇప్పుడు మనం ఎందుకు తాగుతున్నాం నీకు తెలీదా? ఈరోజు మన రిజల్ట్స్ పాసేపేమా? అవే మరి ప్రకృతి వైపరీత్య మాటలు. అంటే మళ్ళీ ఎస్, అర్థమైందిరా. మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయాలనే మోటివేషన్ కోసం తాగుతాం. అవునరా, ఎందుకు ఈడావడో? వీడొకడు తాగితే అన్నీ మర్చిపోతాడు. వాడు మన జూనియర్ రా, వాడు కూడా ఫెయిల్ అయిపోయాడు. వీడికి మన స్టోరీ చెప్పి మన కాలేజీ మీద చేసే దండయాత్ర కోసం, ఎగ్జామ్స్ మీద చేసే యుద్ధం కోసం చెప్పి మోటివేట్ చేసా. అంతా బాగానే కానీ మరి ఎంత దూరం వచ్చి తాగాల? ఇంటి దగ్గరలో తాగేవాళ్ళం కదా. ఇప్పుడు మనం తాగే మందుకి స్టెప్కి డబ్బులు ఆడియాయి. సో వాడు ఎక్కడ చెప్తే అక్కడ తాగాలి. ఎందుకు వీడింది మనం పట్టెత్తున్నాడు? మన కాలేజీలో పొద్దున గొడవ జరిగింది. ఆ గొడవ వీడిదే. ఆ గొడవలో మనం ఇన్వాల్వ్ అయ్యాం. సో వాడు మనకి పార్టీస్తున్నాడు. ఓకే ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పరా. తాగిన ప్రతిసారి ఇదో బాధ అయిపోతుంది నీతో. మన ఎగ్జామ్ లో కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవు కదరా. సరే ఇంకేం అడగను, తాగండి. రే రే మహేష్, లేవరా, చాలా దూరం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారన్నా? పడుకోండి. మా అమ్మ నాన్నలు కూడా లేరు, రేపటి వరకు రారు. లైట్ ఆపండి రే. హలో చెప్పమ్మా. ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ ఉందో లేదో చూడు. ఇప్పుడు దాని గురించి ఫోన్ చేసావా? నేను తెచ్చుకుంటానులే తెల్లారాక. మళ్ళీ నువ్వెళ్ళడం ఎందుకురా? నేను నాన్న వచ్చేసాం. వీధి చివరి షాప్ దగ్గరే ఉన్నాం. ఏంట్రా చూస్తున్నావా లేదా? అన్న లేనా అన్న మా అమ్మలు వచ్చేస్తున్నారు వెళ్ళిపోండన్నా. అన్న మా అమ్మలు వచ్చేస్తున్నారు వెళ్ళిపోండన్నా. అన్న మా అమ్మలు వచ్చేస్తున్నారు వెళ్ళిపోండన్నా. అన్న ఓకేరా, బడిదీరా. రేయ్, ఇప్పుడు నేను బైక్ తీసాను అనుకో, ఖచ్చితంగా 2 విషయాలు జరుగుతాయి. 1, మన పేరెంట్స్ ఐసీయూ ముందు కంగారుగా తిరగడం. 2, నువ్వు నేను యమధర్మరాజు దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డా. ఈ రెండిట్లో ఏదో ఖచ్చితంగా జరిగింది. చెప్పు, బండి తీయమంటావా? తాగుపోతే తిరిగా పదరా సొద్దపోసా. ఏంట్రా ఎక్కడ టీ తాగుదాంరా. చిచ్చి అన్నా, టీ ఎరక్కొట్టే అంతే. ఎలాంటి ఇప్పటిదాకా నేను తాగల. థ్యాంక్స్ తమ్ముడు. డైలీ నీ షాప్కి వస్తాను. ఏంటి? ఓకే. ఏంటి టీ కోసం మళ్ళీ రావాలా? అంతలేముంది ఇంట్లో. ఎలా అన్నాయి టేస్ట్? సూపర్ అంతే.
Swagging every day around you, people know you frontin'. ఈ డబ్బా You got it. Doing nothing. Swagging every day around you, people know you frontin'. Telling me you got it. It's a wave, I can wait. It's a wave, I can wait. నా సూపర్. Haters gonna hate, I love to keep them motivated. Pick you up at A, pick you up at A, A. Haters gonna hate, I love to keep them motivated. Pick you up at A, pick you up at A, A. భయ్యా చెప్పు భయ్యా. సెదొక్కటే హో. థ్యాంక్స్. తెల్లవారుగానే గుర్తుకొచ్చే యాక్షన్ లెట్స్ గో హ్యావ్ సమ్ చాయ్ సిప్పు తాగగానే తిక్కలేస్తుంది ఇట్స్ అ హారిబుల్ లైఫ్ చాయ్ భయ్యా చాయ్ చాయ్ తెల్లవారుగానే గుర్తుకొచ్చే యాక్షన్ లెట్స్ గో హ్యావ్ సమ్ చాయ్ సిప్పు తాగగానే తిక్కలేస్తుంది ఇట్స్ అ హారిబుల్ లైఫ్ అన్నా రెండు టీ. సరే తమ్ముడు. ఈడంటే ఏదో రాశాడు, చక్కని చిక్కనే తీయని టీ తాగండి, తాగుతూ ఉండండి, మళ్ళీ మళ్ళీ వచ్చి తాగండి. అన్నా ఈ ఐడియా ఎవరిదన్నా? మందే. అబ్బో ఇంత చెత్తగా టీ పెడతావు కదా, ఇంతకీ ఏ పాలు ఆడతావు? నా పాలే. ఓహో ఏ నా పాలు కాదు, నా పాలు కాదు, నా కాదు, మా పాలు, మా గేదె పాలు. ఓహో బతికిచ్చావన్నా బాబు. థ్యాంక్స్ రా. ఏంటి ఆహా. తాగు. అన్నయ్య టీ అదిరిపోయింది, అమృతం అంతే. థ్యాంక్స్ మరి తమ్ముడు. ఎందుకు అమృతాన్ని పంపేస్తావు తాకుండా? అంటే ఇన్ని రోజులు ఎంత ఆలోచించానో తెలుసారా? నీకు మాత్రమే నచ్చటి నాకెందుకు నచ్చట్లేదా అని, నాకేమైనా జబ్బు చేసిందా లేక నాకు ఎవడైనా చేతబడి చేశాడా అని ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు టీ తాగని వాడివి ఎందుకురా టీ తాగినట్టు నటించడం, సూపర్ డూపర్ అని చెప్పడం. నీకు టీ తాగాలా లేనప్పుడు మరెందుకురా డైలీ నన్ను ఎంత దూరం తీసుకొస్తున్నావు? అంటే అది నేను టీ తీసుకొచ్చేలోపు 2-3 నిమిషాలు స్కిప్ అవుతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నాను రా? నువ్వు ఎక్కడ లేవు అంటే ఎక్కడో ఉన్నావు. అది ఎక్కడ? ఎవరు నువ్వు? తీవ్రవాదివా, నేరస్తుడువా, లేదంటే ఏదైనా గ్యాంగ్స్టర్వా? అరే మహేష్ ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మా బామ్మ చెప్తూనే ఉండేదిరా, అప్పుడప్పుడు కనిపించే నల్లపిల్లిని ఎప్పుడు పక్కనుండే ఫ్రెండ్గా నేను నమ్మకూడదని. ఇప్పుడేంటి డైలీ నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నాను నీకు తెలియాలి అంతే కదా? తెలియాలి, తెలిసి తీరాలి. మనం ఫస్ట్ ఎక్కడ టీ తాగం గుర్తుందా? ఆ, దానికి ముందు మనం మందు తాగాం, అది గుర్తుందా? ఆ. ఆ, అక్కడ మందు తాగడానికి ఇక్కడ టీ తాగడానికి మధ్య ఒక అద్భుతం జరిగింది, అది నీకు తెలియాలి. ఏంటది? రేయ్ ఇప్పుడు నేను బైక్ తీసాను అనుకో, ఖచ్చితంగా 2 విషయాలు జరుగుతాయి. 1 మన పేరెంట్స్ ఐసే ముందు కంగారుగా తినడం. 2 యమధర్మరాజు గారి దగ్గర నువ్వు నేను చేతులు కట్టుకొని నిలబడ్డావు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు చెప్పు, బండి తీయమంటావా? తాగబోతే తిరగా.
ఏంట్రా ఇక్కడ టీ తాగుతారా? అంత బాగుంటుందారా అమ్మాయి? బాగుంటుందా? బాగుంటుందనే పదం చాలా చిన్నదిరా. ఓ ఈ 2025లో కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి తులసి కోటకి దండం పెట్టి పద్ధతిగా బట్టలు కట్టి మన కల్చర్ని ట్రెడిషన్ని ఫాలో అయ్యే అమ్మాయిలు చాలా తక్కువరా. ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి. తన పేరేంటో తెలుసా? సావిత్రి. సావిత్రి. తన పేరు మీద ఇన్స్టా ఐడి లేదు, ఫేస్బుక్ ప్రొఫైల్ లేదు. ప్రెసెంట్ టైం లైన్లో పుట్టిన నిజమైన సావిత్రి రా తను. నా మిస్సమ్ రా తను. కొంచెం ఎక్కువైనట్లేదా? ఏం కాల, నువ్వు చూస్తే అలా మాట్లాడు. ఆహా. పద్ధతికి పరిగిని కట్టి నుదుటిని బొట్టు, కళ్ళకు కాటుకు పెట్టి, చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలతో అచ్చం దేవతలా ఉంటుందిరా తను. అసలు అచ్చ తెలుగు అందం అనే పదానికి పేటెంట్ రైట్స్ తనవే అన్నట్టు ఉంటుందిరా. అంత అందమైన అమ్మాయి నీకు పడుతుందంటావా? రే, నన్ను కోపంగా చూడడం కాదు, ముందెళ్ళి అమ్మాయితో మాట్లాడడం ట్రై చేయి. ఎన్ని రోజులని ఎలా తిరుగుతాం? ఆల్రెడీ మాట్లాడా. ఎప్పుడురా? నెక్స్ట్ డే. నువ్వు నాతో ఉన్నావు కదరా ఇక్కడ. రే, అటు చూడరా. కొబ్బరి చుట్టూ ఇదేం చుట్టూ? ఏంటి ఏంటి? నా వెనకాల వస్తున్నావేంటి? అయ్యో, నేను మీ వెనక రావడం ఏంటండి? అడ్రస్ మిస్ అయింది, వెతుకుతున్నా. అదా? దగ్గరలో పబ్బులు ఏమైనా ఉన్నాయా? పబ్బులు పోనీ దగ్గరలో టీ షాప్ కానీ కాఫీ షాప్ కానీ ఉన్నాయా? ఇంట్లో ఇవ్వా? అయ్యో నాకు తెలియదండి. పోనీ దగ్గరలో గుళ్ళు, అది దేవుడు ఉంటాడు, దండం పెట్టుకుంటాం. గుడే కదా? టెంపుల్స్. అలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే దుర్గం గుడి ఉంది. లెఫ్టా? సరే, రేపు కలుద్దాం. ఓకే. మళ్ళీ రేపెందుకు కలవాలి? కొంచెం ఆలోచించండి. ఒక అబ్బాయి సడన్గా మీ లైఫ్లోకి వచ్చాడు, మీతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ రేపు కలుస్తా అంటున్నాడు, రేపు మళ్ళీ మీతో మాట్లాడతాడు. ఎందుకు ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకండి. మీరేం నన్ను కలవాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బాయ్. రేయ్, ఫస్ట్ టైం చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు కుక్కని తీసుకుని వెళ్ళారంట సైంటిస్టులు. ఎందుకో తెలుసా? టెస్టింగ్ కోసం. ఆ విషయం ఆ కుక్కకు తెలీదు. నువ్వు నీళ్ళెవరితో మాట్లాడడానికి డైలీ నన్ను ఎక్కడ తీసుకొచ్చి ఈ దిక్కుమాల టీ ఇప్పిస్తున్నావు కదా, ఈ విషయం నాకు తెలీదు. ఎంత మోసం చేసావురా. అలా కాదురమ్మా. వద్దు, నేను నెలకో కుక్కని తేలిపోయింది. అది అచ్చు కుక్కో, బొచ్చు కుక్కో, గజ్జి కుక్కో అని తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సారీరా. రేయ్, ఇవన్నీ వద్దు కానీ ముందు నువ్వు తనకెళ్ళి ప్రపోజ్ చేశారా? ఈడిచ్చే దిక్కుమాలిటీ నేను తాగలేకపోతున్నాను రా. ఆల్రెడీ చేస్తాను రా. అదెప్పుడు? నెక్స్ట్ డేనే. హే ఫ్లాష్. హాయ్. అదేంటి చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? నేనెందుకు చూడాలి? ఓకే, నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఏంటి? ఇది నువ్వు నన్ను ఎన్నోసారి చూడ్డావు? 3వ సారి. మొన్న ఇంటి దగ్గర చూసావు, నిన్న ఈరోజు కాలేజ్కి వెళ్తుంటే ఆపి మరీ మాట్లాడుతున్నావు. ఓ, అంటే ఇంటి దగ్గర చూసావా?
నేను ఇంకా చూడలేదేమో, గుర్తింపు రాదేమో అని భయపడ్డా. గుర్తింపా? దేనికి? అసలు నన్ను ఎందుకు చూస్తున్నావు? ఎందుకు ఫాలో అవుతున్నావు? మీ అమ్మాయిలందరిలో ఉండే ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? మీకు తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేయడం. ఈ విషయంలో మీకు ఆస్కార్ ఇచ్చిన తక్కువే. నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను నీకు తెలుసు, కానీ నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు అని నీకు తెలియదని నాకు నిజంగా తెలీదు. దానికి సారీ. ఓకే, నీకు తెలిసిన విషయాన్ని నువ్వు తెలియదు అనుకుంటున్న విషయాన్ని నేను నీకు రేపు చెప్తా. వెయిట్ చేయి, సరేనా? ఏం చేస్తున్నావురా అమ్మాయిని? రే, అమ్మాయిలకి ఎప్పుడు మన లవ్ గురించి డైరెక్ట్గా చెప్పకూడదురా. వాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే అటెన్షన్ మన మీదకి షిఫ్ట్ అవుతుంది. మరి ఆ రోజే ప్రపోజ్ చేశానన్నావు. ప్రపోజ్ చేయలేదు, కానీ ప్రపోజ్ చేసే అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశా. ప్రపంచానికి తెలియకుండా చైనా వాళ్ళు అక్కడ ఏదేదో చేస్తూ ఉంటే నన్ను నీ గుడ్డు పక్కనే తిప్పుకుంటూ నాకు తెలియకుండా అన్నీ చేస్తున్నావు కదరా. చెప్పు, నెక్స్ట్ ఏం చేసావో చెప్పు. ఆ నెక్స్ట్ డే టీ తాగడానికి వచ్చాం కదా. Haters gonna hate, I love to keep them motivated. అన్నా 2 టీ. Haters gonna hate, I love to keep them motivated. ఏంటి చూసి కూడా ఏం మాట్లాడలేదు? మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. ఒక స్టేజ్లో ఎందుకు మాట్లాడుతున్నావు అని గొడవపడతారు, ఇంకో స్టేజ్లో ఎందుకు మాట్లాడలేదు అని గొడవపడతారు. సర్లే, నేను నీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా, చెప్తా వింటావా? చెప్పు. మొన్న నేను చూసిన అదే అద్భుత ఆశ్చర్యంతో వెళ్ళి జానకి నీ గురించి చెప్పా. ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి డ్రెస్సు, కట్టు బొట్టు, చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు, అచ్చం దేవతలా ఉంటుందండి. అప్పుడు జానకి అనింది, ఊరుకోరా, ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారా అని అడిగింది. ఒకసారి జానకి నేను చూపించాలి, దానికోసం నేను వెంటబడుతున్నా. జానకి ఎవరు? మీ లవరా? నా ఫస్ట్ లవ్, మా అమ్మ. మా అమ్మకి నేను పరిచయం చేయడానికే నేను ఫాలో అవుతున్నా. ఎందుకు? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఈ సబ్జెక్టు సిలబస్ కొత్తే, కానీ ఈ ఫీలింగ్ ఏంటో అర్థమవుతుంది. నేను లవ్లో ఉన్నానని, నేను లవ్ చేస్తున్నానని. ఏంటి? ఐ లవ్ యూ సావిత్రి. చెప్పే. ఇప్పుడే నీ డిసిషన్ చెప్పొద్దు, వెంటనే తీసుకునే డిసిషన్స్ అంత కరెక్ట్గా ఉండవు. సో ఈ రోజంతా నువ్వు నా గురించి ఆలోచించు, నేను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో. బాగా ఆలోచించి రేపు వచ్చి చెప్పు. నాకు తెలియక అడుగుతున్నాను రా, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడారా? ఒకరోజు చూసావు, 2వ రోజు మాట్లాడు, 3వ రోజు కన్ఫ్యూజ్ చేసావు, 4వ రోజు ప్రపోజ్ చేసావు, పైగా తన ఆప్షన్ ఎప్పుడు చెప్పాలో తనకు ఒక రోజు ఫిక్స్ చేసావు. చెప్పు, నెక్స్ట్ డే ఏం చేసావు? ఆ నెక్స్ట్ డేనే కదా. అన్నారండి టీ. నా గురించి ఏం ఆలోచించావు? ఆలోచించలేదు. అయినా ఎందుకు ఆలోచించాలి? అదేంటి, నేను లవ్ చేస్తున్నాను కదా, నేను ప్రపోజ్ కూడా చేశాను. నువ్వు లవ్ చేస్తే నేను లవ్ చేయాలి, నువ్వు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు కదా. నువ్వు చెప్పాలని కూడా రూల్ లేదు కదా. అసలు నేను ఎందుకు లవ్ చేయాలి? నీ ఇష్టాలేంటో తెలీదు, నీ అభిప్రాయాలేంటో తెలీదు, మనిద్దరు ఆలోచనలు ఒకటే అవుతాయో లేదో కూడా తెలీదు. ఏంటి దీనికోసమే ఇదంతా? అడిగితే చెప్తాను కదా. ఓ పంచి, ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. అవునా? సరే చెప్తా విను. నాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లెగవడం అంటే ఇష్టం. అలాగే దేవుడికి పూజ చేయడం అంటే ఇష్టం. రోజు కాలేజ్కి వెళ్ళడం అంటే ఇష్టం. బామ్మ చెప్పే కథలంటే ఇష్టం. అలాగే బీచ్ చివరున్న పానీపూరి అంటే ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినడం ఇష్టం. మరి నీకు? నాకు ఉదయం 6ంటికి లేవడం అంటే చాలా కష్టం. దేవుడు పూజలు అంటావా, పండక్కే, అది కూడా ప్రసాదం మీద ఇష్టం. నేను కాలేజీకి డైలీ వెళ్తాను,
కానీ మా వాళ్ళతో బయట తిరగడమే నా ప్రధాన ఉద్దేశం. నేను నీలా మా బామ్మ చెప్పే కథలు విన్నాం, నేనే తిరిగి మా బామ్మకి కథలు చెప్తాను. ప్రతి నెల వచ్చే పెన్షన్ కోసం. వర్షం పడినప్పుడు వేడివేడిగా పకోడీ తినాలనిపిస్తుంది. ఎంత దూరమైనా పక్కూరెళ్ళే బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇవే నా ఇష్టాలు. సరే, ఫైనల్గా ఒకటి చెప్తాను. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? అయ్యి బాబాయ్, నాకు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. వారానికి 1-2 సార్లు కోడి పెట్టిన కూర వండుకొని ఫ్రై చేసుకుని తినేస్తాం. అవును, నీకు ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా? అయ్యో, పెట్స్ అంటే కోడి పెట్టెలు కావు. పెట్స్ అంటే డాగ్స్, కుక్కలు. కుక్కలు అంటే నాకు చాలా ఇష్టం. సమస్య వచ్చింది. మరి నీకు? పడుకుని కుక్కను రాయిచ్చి కొట్టడం తప్ప కుక్కకు బిస్కెట్లు వేయడం, పడుకుని కుక్క బొచ్చిని ఎమరడం మనకు రాని పని. చూసావా, ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. నేను ఎలా నేను లవ్ చేయాలి? నీకు కావాలంటే అబద్ధం చెప్పి అన్ని విషయాలు మ్యాచ్ చేయొచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. నిజమే, నువ్వు అన్నట్టు ఒక్క విషయం కూడా మ్యాచ్ కాలేదు. నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టమే, కానీ నేను చూసినప్పటి నుంచి ప్రతిరోజు నేను చూడడానికి ఎర్లీ మార్నింగే లేస్తున్నా. మరి ఇది నేను నీ కోసం కొన్ని అలవాట్లను వదులుకోవాలి, నువ్వు నా కోసం కొన్ని ఇష్టాలను యాక్సెప్ట్ చేయాలి. నేను నీ లైఫ్లోకి రావడం ఒక మ్యాజిక్ అని నువ్వు ఫీల్ అవ్వాలి. నువ్వు నా లైఫ్లో లేకపోతే నా లైఫ్ కష్టమని నేను ఫీల్ అవ్వాలి. ఇది కదా ప్రేమ అంటే. అయినా వచ్చినప్పటి నుంచి ఇష్టాలు కలవట్లేదు, అభిప్రాయాలు ఒకటి అవ్వట్లేదు అంటున్నావే, కానీ నేను నచ్చట్లేదని చెప్పట్లేదే. ఏ ఏ నువ్వు మోసగాడివిరా. నన్నే నీ మాయ మాటలతో మోసం చేస్తావు. అలాంటిది ఆ చిన్నారి చిట్టితల్లి నీ మాటలు అమ్మకంటే ఎలా ఉంటుంది చెప్పు? ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది చెప్పు. ఆ నెక్స్ట్ ఏంటి? ఈరోజా? ఈరోజు మాట్లాడేసావా? మాట్లాడి వస్తుంటేనే కదరా నువ్వు చూసింది. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడనో డైలాగ్ ఉంటుంది తెలుసా? బాబుదేగా. నాకు దిమాక్ లేదు, సో దునియా మొత్తం చూడలేను. కానీ నాకు కళ్ళుండి పక్క పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదురా. అది నా అమాయకత్వం. చెప్పు. ఈరోజు టీ తాగడానికి వచ్చాం కదా. నువ్వు నాతోనే ఉన్నావు కదరా. అంటే ఇప్పుడు టీకి వెళ్తావు కదా. ఆహా, మరి టీకి వెళ్ళమని చెప్పు. చెప్తాడు చూడు. అరే 2 టీ తీసుకురారా. అన్నా 2 టీ. నేనేదో అంటున్నావు కదా, ఏంటి? అయినా వచ్చినప్పటి నుంచి ఇష్టాలు కలవట్లేదు, అభిప్రాయాలు ఒకటి అవ్వట్లేదు అంటున్నావే, కానీ నేను నచ్చలేదని చెప్పట్లేదే. ఇదే అన్నాను. నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పలేదు అంటే నచ్చవని కాదు కదా. అయ్యా, అంటే దాని అర్థం అది కాదా? అదే అనుకున్నానే. సర్లే, నీకు విషయం చెప్తాను విను. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదివినట్టు గుర్తు. మన హార్ట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందంట. అది అలా ప్రతి నిమిషానికి 72 సార్లే కొట్టుకుంటుంది. కానీ అప్పుడప్పుడు సడన్గా నిమిషానికి 100 నుంచి 200 సార్లు కొట్టుకుంటుంది. అది ఎప్పుడో తెలుసా? దానికి కావాల్సిన వాళ్ళు ఇలా ఎదురుగా నిలబడినప్పుడు, ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు. ఈ ఫీలింగ్ అందరి మీద కలగదు, మనసుకు నచ్చిన వాళ్ళ మీద మాత్రమే కలుగుతుంది. ఇలాంటి ఒక ఫీలింగ్ నీకు నా మీద కలుగుతుందని నమ్మకం, కలుగుతుందని ఆశ, కలిగించగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. రేపు మాట్లాడదాం. ఏంటి? రేపు మాట్లాడదాం అని అంటున్నా. డైలీ నా చుట్టూ ఎంత ఖర్చు జరుగుతుంటే ఇచ్చిన కొడుకులా నేను ఇక్కడ కూర్చొని ఈడిచ్చిన దిక్కుమాల టీ తాగుతున్నాను చూసావా? దీని అమ్మ జీవితం. రేపు పొద్దు నుంచి నేను రావసలేదు కదా. మైషు 2 చెప్పరా.
ఇప్పుడు వరకు ఇక్కడ ఏం చేసినా నాకు తెలియకుండానే చేసావు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోరా. వెళ్ళిపో. నేనేదో చెప్తాను. అబ్బాయిల ప్రేమ బాగుంటుంది, అందంగా ప్రేమిస్తారు, అద్భుతాలు చూపిస్తారు. కానీ అలాంటి ప్రేమ కొంతకాలమే ఉంటుందంటే, అలాంటి ప్రేమ మాకు మాత్రమే సొంతం కాదంటే మా అమ్మాయిలు తట్టుకోలేరు. అర్థం కాల. నువ్వులా వెంట పడుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. ఆ ఇష్టం తగ్గిపోతే, ఆ ఇష్టం ఇంకోరి మీదకి షిఫ్ట్ అయిపోతే? అలా ఏం కాదు. మాట తప్పని మహారాజు మాటొచ్చిందని సీతని అడవిలో వదిలేలేదా? రాధే ప్రాణంగా ప్రేమించిన మాధవుడు రాధని కాదని రుక్మిణిని పెళ్లి చేసుకోలేదా? తనలో సగ భాగంగా పార్వతి ఆలిగా ఉండగా పరమశివుడే తెచ్చుకున్నాడు గంగని తోడుగా. అలాంటి పరిస్థితి నాకు రాదని, నువ్వు మారవని మాటివ్వు. ఇప్పుడు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసావా? ఇలా కూడా ప్రపోజ్ చేస్తారా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. లైఫ్ లాంగ్ నీతోటే ఉంటానుగా, చెప్తాలే. అలా కాదు, ఇప్పుడే చెప్పు అంటావా? నాకు తెలిసిన విధంగా 2 మాటల్లో చెప్తా, విను. ఇప్పటివరకు నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా కావాలనో ఇష్టానుసారంగానో అలా చేయలే. పరిస్థితుల అనుసారం వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది. ఇక నా గురించి అంటావా? ఉన్నది 100 ఏళ్ళ జీవితం, ఎన్నేళ్ళు బ్రతుకుతానో తెలియదు. ఇంకున్నంతకాలం నీతోటే. నేను ఇలా నవ్వుతూ జాలీగా ఉండడం చూసి ఆ బ్రహ్మదేవుడికి చిరాకు వచ్చినట్టుంది. నా లైఫ్లో ఒక అందమైన అమ్మాయి ఉండి, నేను హ్యాపీగా ఉండి, నేను నవ్వుతూ ఉంటే ఆ బ్రహ్మదేవుడికి కోపం వచ్చినట్టుంది. వెంటనే ఆయన చేతి వాటంతో ఒక పెద్ద ప్రాబ్లం నా లైఫ్లోకి తీసుకొచ్చాడు. మా అన్నయ్య. ప్లీజ్ గొడవ పెట్టుకోకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడున్నది వాళ్ళ అన్నయ్య అని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ వాడు నన్ను కోపంగా చూడడానికి కారణం మాత్రం నాకు ముందే తెలుసు. మన ఇద్దరం వేరే టైంలో ఎదురయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేదిరా. కానీ ఇప్పుడు నీ మీద ఒపీనియన్ మారిపోయిందే. తను నీ చెల్లెని ఇప్పటిదాకా నిజంగా నాకు తెలీదురా. నీ చెల్లెలంటే అమ్మాయి నా లైఫ్లో ఉండాలంటే నీకు సారీ చెప్పడమే కాదు, నీ కాలు పట్టుకోమన్నా నాకు ప్రాబ్లం లేదు. కలవక నిన్న కాక మొన్న కలిసాంరా. ప్లీజ్ రా, మమ్మల్ని విడగొట్టకు, మా లవ్లో ప్రాబ్లం క్రియేట్ చేయకు. చూడు ఎంత క్యూట్గా చూస్తుందో. నేను మీ లవ్కి ప్రాబ్లం ఏం అవ్వను, కానీ మన గొడవ అయితే ఇంతటితో సాల్వ్ కాల. చూసుకుందాం. బావా, అర్జునుడు పక్కనే ఉండే అర్జునుడు మంచి కోరుకునే కృష్ణుడిలా ఉండు బావా. అర్జునుడి మీద పక్క పెంచేసుకున్న దుర్యోధనులా కాదు. ఏంటి మనం కాబోయే చుట్టాలం.
అన్నయ్య ఏమన్నాడు? ఏం కంగారు పడకు, మీ గురించి ఇంట్లో చెప్పను అన్నాడు. అయినా మీ అన్నయ్య కోపంగా చూసింది మనిద్దరం కలిసి ఉన్నావని కాదు, నువ్వు నాతో ఉన్నావని. నాకు అర్థం కాలే. మీ అన్నయ్యకి ఇక్కడ ఆర్ట్ ఉంది కదా, దాని ఆర్టిస్ట్ నేనే. నువ్వెందుకు మా అన్నని కొట్టావు? గ్రౌండ్లో గొడవ అవుతుందని మహేష్ గడు ఫోన్ చేసి చెప్పాడు. ఆ గొడవ మహేష్దా? వాడికి ఇంకెవడో చెప్పాడంట. అంటే గొడవ ఎవరిదో కూడా తెలీదు. ఎందుకో కూడా తెలియదు. నాకేంటి, నా ఆపోజిట్లో ఉన్న మీ అన్నయ్యకి కూడా గొడవ ఎందుకో దేనికో తెలియదు. అయినా మీ అన్నయ్యని కొట్టడం వల్ల నాకు మంచి జరిగిందిలే. ఏంటో ఆ మంచి? మీ అన్నయ్యని కొట్టడం వల్లగా నువ్వు నాకు పరిచయం అయింది. అర్థం కాలే. చెప్తాను విను. ఆ గొడవలో నేను మీ అన్నయ్యని కొట్టానా, దానివల్ల మాకు ఒకడు మందు పార్టీ ఇచ్చాడు. మందు ఎక్కువే అక్కడే పడుకున్నాం. ఆ నెక్స్ట్ డే వస్తుంటేనే నేను చూస్తాను. అలా మన పరిచయం మొదలైంది. ఆ పరిచయం ఇలా ప్రేమగా మారింది. నువ్వు మంత అవుతావా? దీనికి కదా అర్థమైంది. దేవుడా, మళ్ళీ ఇంకో ప్రాబ్లమా? కొంప ముంచావు కదా. బంగారం బంగారం, నాతో ఏం మాట్లాడుకో. సరే నేను చెప్పేది విను. నువ్వు మందుని జస్ట్ మందులనే చూడే, అదేదో పెద్ద తప్పులో చూడకు. అయినా మందు అంటే ఏమనుకుంటున్నావు? మా అబ్బాయిలు అప్పుడప్పుడు బలం కోసం ధైర్యం కోసం తాగే ఒక టానికే. హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంతో, బాధగా ఉన్నప్పుడు బాధతోట తాగే ఒక అమృతం, అంతే.